నమస్తే ఫ్రెండ్స్, ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే మనకి జూపిటర్ BS6 బండి ఒకటి వచ్చింది. జూపిటర్ 125. జూపిటర్ 125 మెయిన్ దీని ప్రాబ్లం ఏంటంటే RPM రేజ్ అవుతుంది, ఎక్కువగా రేజ్ అవుతుంది. ఇంకా ఆన్ చేసి చూపిస్తాను చూడండి. బండి ఆటోమేటిక్గా జర్ర అని అంటుంది ఒక్కోసారి ఇది. సో ఇది ఎక్కువ తక్కువ అవటం అట్లా అవుతుంది బండి. చూడండి, మళ్ళీ డౌన్ అయిపోయింది. ఒకసారి ఎక్కువ రేజ్ అవుతుంది, ఒకసారి తక్కువ అవుతుంది ఆటోమేటిక్గా. సో మీరు దీనికి ఏంటంటే కార్బెటర్ ఉంటుంది కదా, థ్రాటల్ బాడీ ఉంటుంది. చూడండి, థ్రాటల్ బాడీలో కూడా చూడండి, ఇది ECM ఇచ్చాడు పక్కన. దీనికి ఏం చేయడానికి ఉండదు అనమాట, స్క్రూ అడ్జస్ట్మెంట్ చేయడానికి ఏమి ఉండదు ఇక్కడ. సో ఇప్పుడు సో ఇది కార్బెటర్ అయితే ఉండదు కాబట్టి థ్రాటల్ బాడీ ఉంటుంది. సో దీనికి ఫ్యూల్ ఇంజెక్టర్, థ్రాటల్ బాడీ. సో ఇది ఓపెన్ చేసి మనం ఒకసారి థ్రాటల్ బాడీ క్లీన్ చేద్దాము. దీన్ని ఏం చేయడానికి ఉండదు. ఒకసారి ఏం చేద్దామంటే ముందు ఫస్ట్ ఫ్యూల్ చెక్ చేద్దాం, ఫ్యూల్ ఎట్లా వస్తుంది అనేది, ఫ్యూల్ సప్లై ఎలా అవుతుందో ఒకసారి చెక్ చేసిన తర్వాత అప్పుడు థ్రాటల్ బాడీ ఓపెన్ చేద్దాము. ఇంకా దీన్ని ఇక్కడ తప్ప మనం ఇక్కడ ఏం చేయడానికి ఉండదు అనమాట. మీకు అది ఓపెన్ చేసి ఫస్ట్ ఫ్యూల్ ఎలా వస్తుంది, ఫ్యూల్ ఎలా సప్లై అవుతుందో ఒకసారి చూద్దాము. తిరిగిపోద్ది ప్లాస్టిక్, జాగ్రత్త. ఆంజీ తాళం ఆంజీ, మళ్ళీ ఆంజీ. దిగిపోకూడదు, లూజ్ ఉంది. ఫార్టీ అట్లా ఉండాలి కంపల్సరీగా. దిగిపోకూడదు. వచ్చేసాను, బండి స్టార్ట్ చేద్దాం. అది ఇట్లా ఉండు. బాగానే ఉన్నట్టు ఫ్యూల్ పంపు. తీసే థ్రాటల్ బాడీ ఓపెన్ చేద్దాంలే. ఇది ఓపెన్ చేయి, ఫ్యూల్ ఇంజెక్టర్ ఓపెన్ చేసేసే. దానికి ఎందుకు తీసే ఇంజెక్టర్ది. కనెక్షన్ కూడా తీసే. ఓకే, ఇది కూడా ఓపెన్ చేసే. 8 నెంబర్ ఇది కూడా ఓపెన్ చేయి. ఈ కార్బెటర్ ఇది ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ది కూడా ఓపెన్ చేసే. బూటు ఫ్యూల్ ఇంజెక్టర్ ఇవి ఓపెన్ చేయి. స్క్రూస్ కూడా ఛార్జింగ్ పెట్టబట్టి బాగా కనబడుతుంటుంది. రెడీ తీసేయి, కనెక్షన్ తీసేయి. ఏం కాదు, ECM
పక్క పెట్టే తీద్దాం ముందు కూడా తీసి ఈ రెండు స్క్రూస్ తీస్తే తీసి ఉంది స్టార్ ఉంది తీ ఈ BS6 బండ్ల కోసం అన్నిటిని కొనాల్సి వచ్చింది. ఏదప్పుడు అవసరం అయితే తెలియట్లా. అక్కడ దాంట్లో ఏమైనా క్లాత్ పెట్టు. నెక్స్ట్ ఎట్లా ఉంది పెట్రోల్ తీసుకుని క్లీన్ చేద్దాం. పట్టుకో. ఇదంతా క్లీన్ చేయాలి. లోపల అంతా డస్ట్ ఉంది చూడు. అది తిప్పు సరే. సెంటర్కి రావట్లేదు. సెంటర్ పెట్టి అప్పట్లేదు. ఇదంతా క్లీన్ చేయాలి. ఇదంతా మొత్తం రస్ట్ ఉంది కదా, అదంతా క్లీన్ చేయాలి బయటికి. క్యాప్ ఏమైనా ఉందా? లేదుగా. ఒకసారి చూపిద్దాం. అది నాకు ఈ లైటు అదా క్లాత్తో క్లీన్ చేద్దాం. తర్వాత లోపల కొట్టేస్తా. కొట్టు. క్లీన్ చేయి. తిప్పి క్లీన్ చేయాలి. అయితే కంట్రోల్ అవ్వాలి. RPM అనేది మనం కరెక్ట్గా రావాలి క్లీన్ చేసి పెడితే. లేదు అంటే మొత్తం ఇది థ్రాట్ల పాటి మొత్తం కొత్తది వేసుకోవాలి. ECMతో సహా కొత్తది వస్తుంది. 6,800 అట్లా సిల్లర్ ఉన్నట్టు ఉంది. అది మొత్తం కొత్తది వేయాల్సి వస్తుంది. ఎందుకంటే దీనికి
ఈ BS6 బిల్డ్కి వేరే ఆప్షన్ ఏమీ లేదు, ఇంకా అడ్జస్ట్మెంట్ చేయటం అట్లాంటివి ఏమి ఇవ్వలేదు. కనుక మొత్తం ECM కొత్తది మార్చేసుకోవాలి దీంతోపాటు, థ్రాటల్ బాడీతో పాటు. లేదు అంటే క్లీన్ చేసి పెడుతున్నాం కాబట్టి అడ్జస్ట్మెంట్ అయితే అవ్వాలి. కనుక ఇంకా వేరే మనకి ఆప్షన్ ఏమి లేదన్నమాట దీని మన చేతిలో. సో అది కూడా తీసుకుని క్లీన్ చేసి కూడా. ఈ RPM ఎక్కువ అవుతుంది లేదా బాగా తక్కువైపోతుంది అంటే మొత్తం ఈ ఎంత ECM చేతిలోనే ఉంటుంది అనమాట. ఇదే మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎంత యాక్సిలేటర్ ఇచ్చినప్పుడు ఎంత రేజ్ అవ్వాలి, ఎంత తక్కువ అవ్వాలి అనేది మొత్తం ఈ కంట్రోల్ మొత్తం దీంట్లో ఉంటుంది అనమాట. ఇదే చేస్తుంది. అంటే బండి స్పీడ్ వెళ్ళినా కొద్దిగా ఎంత పెట్రోల్ ఎంత అవ్వాలి, ఎంత పంపించాలి అనేది మొత్తం ఇది మానిటరింగ్ చేస్తుంది అనమాట బండిని. సో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే, ఇలాంటి ప్రాబ్లం ఎక్కువ తక్కువ అవుతుందంటే ఈ పార్ట్ నెంబర్ చూపించి మనం కొత్త కాయిల్ తీసుకొచ్చి వేసుకోవాల్సింది తప్ప, ఈ థ్రాటల్ బాడీ మార్చేసుకోవాలి తప్ప మనకి అడ్జస్ట్మెంట్ అనేది చేయడానికి అయితే అవైలబుల్ ఉండదు ఈ బండికి. ఓకే, ఇక్కడ ఉన్నట్టు ఉంది చూడండి. అక్కడ అడగండి, అదేంటి ఎలివేట్ క్లీన్ చేయాలి. ఎయిర్ కొట్టేసి నీట్గా ఎయిర్ కొట్టేసిన తర్వాత సో నీట్గా అయితే క్లీన్ అయిపోయింది కదా. ఇప్పుడు క్లీన్ అయింది కాబట్టి సో ఇందాక ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు డస్ట్ ఉంది. ఓకే, మరి రెండు అసెంబ్లీ చేసే. ఎందుకు ప్రాబ్లం వస్తుంది అంటే దీనికి ఎవరు ఏం చెప్పలేరు ఇక. ఎందుకంటే ఇదంతా ECM మీద ఆధారపడి ఉంది. ఇది ఎలా పనిచేస్తే మనకి బండి అలా పనిచేస్తుంది. ఇది ఎందుకు పోయింది అంటే ఏం చెప్పలేము. ఒకవేళ అంటే పెట్రోల్లో డస్ట్ ఎక్కువ వచ్చినా, ఎయిర్లో డస్ట్ ఎక్కువ వచ్చినా, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా కూడా రావచ్చేమో తెలీదు. కానీ ఎప్పుడు పోతుందో తెలియదు మనకి. అవి పేపర్లు ఉన్నాయి కదా, పేపర్లు తీసుకొచ్చిన అందుకే. కొరికేసినాయా? ఏదో తినే అనుకుని కొరికేసి ఉంటాయి. ఎంత వస్తుంది ఎయిర్ కొడితే బయటకు వస్తుంది. మళ్ళీ చూపించు పేపర్ కెమెరాకి. సో ఎంత డస్ట్ ఉందో. పక్కన పడేసి ఇంకో పేపర్ తీసుకో.
అబ్బో ఎన్ని పీకావు? స్క్రూ డ్రైవర్ పెట్టి దాని లోపల పంపించి ఏలు పట్టకపోతే. వస్తుంది. తీసి స్క్రూ డ్రైవర్లో పెట్టింది చూపించు. ఇంత ఉందో లోపల కార్బన్ అనేది, ఇది కార్బన్ పట్టేసింది. ఇది కార్బన్ పట్టేసింది. స్క్రూ డ్రైవర్తో ఒకసారి క్లీన్ చేయి, దాంతో ఎయిర్ కొట్టేద్దాం. క్లీన్ అయిందా? ఓకే. నీట్గా అయిందా? అవతల సైడ్ నుంచి కార్పెంటర్ ప్లాన్ పెట్టావా?
లైట్ అందుకు వేసుకో, లైట్ వేసుకో అంటున్నాను. ఈ ఈసీఎం బండికి బ్రెయిన్ లాంటిది అనమాట. మనిషికి బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో ఈసీఎం బండికి అలాంటిది. ఎందుకంటే ఇదే మొత్తం అన్నింటినీ మానిటర్ చేస్తుంది. ఎక్కడికి ఎప్పుడు ఎంత పెట్రోల్ తీసుకోవాలి, ఎంత ఆర్పిఎంలో ఎంత పెట్రోల్ తీసుకోవాలనేది మొత్తం మానిటరింగ్ అదే చేస్తుంది. కాబట్టి ఒక బ్రెయిన్ లాంటిది బండికి. చూపిద్దాం. చెయ్యి ఇంకా దగ్గర పెట్టి చెయ్యి ఇక్కడ అక్కడ బాగా వస్తుంది, ఇబ్బంది లేదు. ఇంజెక్టర్ బాగానే ఉంది. అయిపోయింది మొత్తం. స్టార్ట్ చేయి. ఇప్పుడు కూడా ఇలాగే బ్రేక్ పట్టుకో వదిలిపెట్టు. సో ఇప్పుడు కూడా ఇంకా వీలైతే తిరుగుతుంది. సో ఒకసారి బండి కూడా అప్డేట్ చేద్దాము. అప్డేట్ చేసిన తర్వాత అలాగే రేజ్ అవుతుంది అంటే కనుక ఖచ్చితంగా ఈ ఈసీఎం అయితే మార్చుకోవాల్సిందే. ఇది మొత్తం థ్రాటల్ బాడీకి సంబంధించిన ఈసీఎం, ఈ పార్ట్తో సహా మార్చాలి. ప్రస్తుతానికైతే అది ఆర్డర్ మరి దొరుకుతూనే లేవు, తెలియదు. మనం ఆర్డర్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, అయితే కస్టమర్కి ఒక రోజు 2 రోజులు తిరిగిన తర్వాత సేమ్ ప్రాబ్లం ఉంది అంటే కనుక, ఎందుకంటే మొత్తం టోటల్ బాడీ క్లీన్ చేసాం కాబట్టి ఇంకా ఏమైనా ఇబ్బంది అవుతుంది, 2 రోజులు తిరిగిన తర్వాత కూడా సెట్ అవ్వలేదు, అయితే ప్రాబ్లం ఉంది అంటే కనుక, అలాగే రేజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈసీఎంని అయితే మార్చుకోవాలి మనం. ఓకే, బండిని కూడా ఒకసారి అప్డేట్ చేద్దాం. ప్రస్తుతానికైతే చూడండి బండి బాగానే ఉంది. బుర్ర అని చెప్పేసి అంటలేదు. మరి కొంచెం లూజ్ చేయి. ఆ స్క్రూ పట్టేసింది అది. చిన్న అడ్జస్ట్మెంట్ అయితే ఉంది అక్కడ. సో ఆ అడ్జస్ట్మెంట్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేద్దాము. చేసిన తర్వాత కూడా అలాగే ఉంది అయినాకంటే మొత్తం ఈసీఎం అయితే మార్చుకోవాలి మనం. చూద్దాము. కస్టమర్కి అయితే రన్నింగ్లో పెద్ద ప్రాబ్లం అనిపించట్లేదు, కాకపోతే బుర్ర అని చెప్పేసి అంటుంది ఒక్కోసారి. సో అలా అంటుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఈసీఎం అయితే మనం మార్చుకోవాలి, ఈసీఎం అయితే చేంజ్ చేసుకోవాలి. చూద్దాం, పెట్టేస్తున్నాము. బండి అయితే మొత్తం పెట్టేసేసి ఇస్తున్నాం. బండి ఒకసారి అప్డేట్ చేద్దాం ఒకసారి. ఒకటైతే కోడ్ చూపిస్తుంది, ఒకటి ఈసీయూ ఉంది కదా అక్కడ ఒక కోడ్ చూపిస్తుంది. అదేం కూడా చూద్దాం ఒకసారి.
P0519 ఐడియల్ ఎయిర్ కంట్రోల్ సిస్టమ్ పెర్ఫార్మెన్స్. ఐడియల్ ఎయిర్ కంట్రోల్ సిస్టమ్ పెర్ఫార్మెన్స్. ఓకే, ఈ కోడ్ అయితే వచ్చింది, చూద్దాం. ఒకసారి ఏమైనా వైర్లు దాంట్లో కూడా డస్ట్ అన్నా కూడా రాదు. ఎక్కడైనా వైర్లో ఏమైనా కట్ అయినా చూడు, ఎట్లా కూడా ఏమైనా కట్ అయినా కూడా ప్రాబ్లం వస్తుంది, చూపిస్తుంది ఈ కోడ్. ఎయిర్ పైపులు ఏమైనా లూజ్ ఉన్నా కూడా, వ్యాక్యూమ్ పైపులు, ఎయిర్ పైపులు, ఇంకెక్కడెక్కడ ఉన్నాయి ఎయిర్ పైపులు ఎక్కడెక్కడ ఉన్నాయి చూడాలి. పైపులు ఏమైనా కట్ అయినా, వైర్లు ఏమైనా కట్ అయినా కూడా ఈ ప్రాబ్లం చూడవచ్చు. P0519 ఎయిర్ కొట్టు ఒకసారి. P0519 అనే కోడ్ వచ్చింది అంటే ఎయిర్ పైపులు కానీ, పొల్యూషన్ పైపులు కానీ, ఏమన్నా వైర్లు కట్ అయినా కూడా ఆ కోడ్ చూపిస్తుంది. BS6 బళ్ళు అంతే. ఇంకా పెట్టే. ఓకే, అది తాళమంది అప్డేట్ వాడదాం. వైర్లో ఉన్న ఎలా ఉన్న చూడు, ఏమైనా కట్ అయినా, వైర్లు కట్ అయినా కూడా ECME అలా చూపిస్తుంది. ఇక్కడ ఇంజిన్ చెక్ లైట్ అయితే చూపిస్తుంది, అప్డేట్ కొడదాము. ఇంజిన్ చెక్ లైట్ వస్తుంది కదా, ఇంజిన్ చెక్ లైట్ వస్తుంది. సో అప్డేట్ కొడదాము. బ్రేక్ అయితే మళ్ళీ ఫాల్ట్ కూడా ఒకటి చూపిస్తుంది కదా, ఫాల్ట్ కోడ్. P0519 ఐడియల్ ఎయిర్ కంట్రోల్ సిస్టమ్ పెర్ఫార్మెన్స్. చెప్పాను కదా, వైర్లు కట్ అయినా లేదా కార్బోరేటర్ అయితే మొత్తం థ్రాటల్ బాడీ మొత్తం క్లీన్ చేసాము. కార్బన్ పట్టేసినా కూడా అలా అవుతుంది. సో క్లీన్ చేస్తే ఈ కోడ్, కార్బన్ ఉన్నా కూడా ఈ కోడ్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇంకా ఎయిర్ పైపులు కానీ, వ్యాక్యూమ్ పైపులు ఏమన్నా కూడా చూస్తే ఈ ప్రాబ్లం ఉంటే ఇలా చూపిస్తుంది. లేదు అంటే మాత్రం కంప్లీట్గా ఈ థ్రాటల్ బాడీ ఇది మార్చుకోవాలి ఖచ్చితంగా. చూడ అది టైట్ చేయండి. దీన్ని అప్డేట్ కొడదాం. ఇక కోడ్ అదే చూపిస్తుంది కదా. స్టార్టింగ్లో ఉంది కానీ జస్ట్ అప్డేట్ కొడదామని చూశాను. ఓకే, ఇప్పుడు తాళం ఆఫ్ చేసి ఆన్ చేయి. స్టార్ట్ చెప్పండి. పోయింది, చూసారు కదా, పోయింది. అక్కడ చూసారు, ఇక్కడ ఇంజిన్ చెక్ లైట్ అనేది మొత్తం పోయింది ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఓకే, మనమైతే బండి అయితే అప్డేట్ చేసాము. ఇంకా కూడా ప్రాబ్లం వస్తే 1 రోజు 2 రోజులు తిరగమని చెప్తాం కస్టమర్ని. తిరిగిన తర్వాత కూడా మళ్ళీ ప్రాబ్లం వస్తే మాత్రం అక్కడ ECM ఉంది కదా, మొత్తం థ్రాటల్ బాడీ మొత్తం అయితే మార్చుకోవాలి. ECM థ్రాటల్ బాడీ అయితే మార్చుకోవాలి. పైపులు అయితే ఎక్కడ కట్ అవ్వలేదు, వైర్లు కూడా అయితే ఎక్కడ కట్ అవ్వలేదు కాబట్టి మనకి P0519 కోడ్ చూపిస్తుంది. థ్రాటల్ బాడీ అయితే ECM మొత్తం మార్చుకోవాలి. ఓకే, మన ఛానల్లో కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.